ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవత దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవత దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ ఉదయకాల సమయమున, ఈ యొక్క ప్రత్యేకమైన దినమున దేవుడు మనలందరినీ కూడా ఆయన వాక్కుతో పలకరించి మనల్ని నింపుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి విశ్వాసం చేత ఆసక్తి కలిగి లవ్ వర్డ్ ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానము. ఈ యొక్క దినము దేవుడు మనతో ఏం మాట మాట్లాడనై ఉంటున్నాడు, ఏ వాక్కును ఆయన మనకు అనుగ్రహించి మనల్ని సంతృప్తి పరచాలని కోరుకుంటున్నాడు. ఒకసారి శ్రద్ధగా మనం విందాం. మనము మన జీవితంలో ఆశీర్వదింపబడి మనము నింపబడాలని మనమంతా ఆసక్తి కలిగి ఉన్నాం కదా. గొప్ప బ్లెస్డ్ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ ని దేవుడు ఈ యొక్క దినమున మనకు పరిచయించాలని కోరుకుంటూ ఉన్నాడు. మనందరికి తెలుసు, ఆయనే ఆశీర్వదింపబడిన అబ్రహాము. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము ఒక ప్రత్యేకమైన జనములో పుట్టినా కూడా అబ్రహాము తన తండ్రిని బట్టి, తన పితరులను బట్టి వేరే పారంపర్య ఆచారములో ఉండగా దేవుడు పేరు పెట్టి పిలిచి వాటన్నిటిని వదిలిపెట్టి నేను చెప్పినది చేయు అబ్రహాము అని ఆయన పలికిన వెంటనే అబ్రహాము దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పినదంతా చేయడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు అబ్రహాముతో ఏమని సెలవిచ్చాడు? నీవు లేచి నీ తండ్రి ఇంటిని విడిచి నీవున్న ప్రదేశాన్ని వదిలి నేను నీకు చూపించు ఆ యొక్క చోటికి నీవు ప్రయాణమై వెళ్ళాలి. అబ్రహాము ఎందుకు అలా నేను చేయాలి ప్రభువా అని అబ్రహాము ఒక్క మాట కూడా అడగలేదు. కానీ దేవుడే నాతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని స్వరాన్నే నేను వింటూ ఉన్నా అని అబ్రహాముకు తెలిసిన వెంటనే దేవుని మెల్లనైన స్వరము నాకు వినిపిస్తూ ఉండగా నాకు దేవుడు చూపించే ఆ యొక్క మార్గం కావాలి, దేవుడు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో అది నాకు కావాలి అని అబ్రహాము గ్రహించడం జరిగింది. అంతవరకు అబ్రహాము ఒక అసంతృప్తితో, ఒక లోటుతో ఆయన బాధపడుతూ ఉండగా దేవుడు దాన్ని ఇప్పుడు భర్తీ చేస్తూ ఉన్నాడు. దేవుడు అబ్రహాముకు పరిచయం అయిన వెంటనే, అబ్రహాముతో మాట్లాడడం ప్రారంభించిన వెంటనే దేవుడు ఏం చెప్తున్నా సరే అబ్రహాము దాన్ని చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అబ్రహాముతో దేవుడు గొప్ప వాగ్దానాన్ని చేశాడు. అబ్రహామును లేచి నేను చూపించే ప్రదేశానికి బయలుదేరు అని అబ్రహాముతో మాట్లాడగా ఎగ్జాక్ట్లీ అబ్రహాము తన తండ్రి ఇంటిని విడిచి అలాగూ తనున్న ఆ యొక్క దేశమును వదిలి తనకున్నవన్నీ విడిచిపెట్టి దేవుడు చెప్పిన వెంటనే లేచి ఆయన దేవుడు చూపించే ప్రదేశానికి వెళ్ళాడు. అదే కానాను అని మనందరికి కూడా తెలుసు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? అబ్రహాము నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా, నీ నామమును అత్యున్నతముగా పైకి లేవనెత్తుతా, నీ నామమును నేను గొప్ప చేస్తా, అలాగుననే నేను నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ఇప్పటి వరకు భూమి మీద ఎవరు కూడా ఆశీర్వదింపబడనంతగా అత్యున్నతముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రహాము నీవు నా మాట విను. అలాగుననే నీవు మాత్రమే పొందుకొని, నీవు మాత్రమే సంతృప్తి చెంది, నీవు మాత్రమే ఆనందంతో సంతోషంతో ఉండటం మాత్రమే కాదు, నీవు ఎవరిని తాకినా, నీవు ఎవరిని సందర్శించినా నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ గుండా అనేకులను నేను ఆశీర్వాదకరంగా చేస్తా అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఎంత మంచి వాగ్దానము అబ్రహాముకు ఇవ్వబడిందో ఒకసారి ఆలోచించండి. మరి ఈ వాక్కు అబ్రహామును టచ్ చేసింది. ఈ మాట అబ్రహాము జీవితాన్ని మార్చివేసింది. నిజముగానే దేవుడు ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనములో మాట్లాడిన ఈ మాట ప్రకారము దేవుడు చెప్పిన ప్రతి వాక్కు కూడా పొల్లుపోకుండా అబ్రహాము జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చబడింది. నిజముగానే అబ్రహాము గొప్ప జనముగా అయ్యాడు. నిజముగానే అబ్రహాము నామము ఆయనున్న ప్రాంతంలో మాత్రమే కాదు, చుట్టుపక్కలంతా కూడా అది వ్యాపించింది. రాజులు సైతం, పరిపాలకులు సైతం అబ్రహాము ఎవరు అని తెలుసుకొని అబ్రహాము యొక్క పరివారమును, అబ్రహాము యొక్క ఆస్తినంతటిని తెలుసుకునేంతగా, అందరూ దానిని చూసేంతగా దేవుడు అబ్రహాము నామమును గొప్ప చేశాడు. అంత మాత్రమే కాదు, అన్నిటికన్నా ప్రాముఖ్యమైన ఒక గొప్ప దేవుని యొక్క ఏర్పాటు అబ్రహాము ఆశీర్వదింపబడుట. అబ్రహాము నిజముగానే దేవుడు చెప్పినట్లుగా గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు. అబ్రహాము ఎంతలా ఆశీర్వదింపబడ్డాడు అంటే చెప్పనా సఖ్యము కానంతగా, అబ్రహాముకు కొదువ లేనంతగా, కొరత లేనంతగా అత్యున్నతముగా ఆశీర్వదింపబడ్డాడు. ఇంకా ఎవరినైనా, ఎంత మందినైనా చూచుకునేంతగా ఆశీర్వదింపబడ్డాడు. అబ్రహాము జీవితంలో దీవెనలు పొంగి పొర్లేలాగా దేవుడు చేశాడు. కారణం, దేవుడు చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అబ్రహామా, నేను నిన్ను తప్పక ఆశీర్వదిస్తాను, నా మాట నీవు నమ్ము అని అబ్రహాముకు సెలవిచ్చిన వెంటనే అబ్రహాము ఎవరిని నమ్మలేదు. అప్పటి వరకు తన చుట్టూన అనేక మంది ఉన్నారు. తన తండ్రి ఉన్నాడు, తండ్రి ఇంటి వారు ఉన్నారు, తన భార్య ఉంది, తన బంధుమిత్రాదులు ఉన్నారు, తన ఊరి వారు ఉన్నారు, తన
దేశంలో అనేక మంది ఉన్నారు, ఏ ఒక్కరి మాట కూడా అబ్రహాము వినలేదు, ఎవరి మాట కూడా అబ్రహాము వినలేదు. కానీ దేవుని మాటను లక్ష్య పెట్టాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి అబ్రహాము కేవలము ఆశీర్వదింపబడి అలాగే అక్కడితోనే తన యొక్క జీవన ప్రస్థానం ఆగిపోయిందా? లేదు ప్రియులారా. అబ్రహాము కొన్ని వందల వేల లక్షల కోట్ల మందికి ఆశీర్వాదకరంగా అయ్యాడు. ఆయనే ఆశీర్వాదముగా అయ్యాడు. ఆయన ద్వారా అనేక మంది దీవింపబడ్డారు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇంత గొప్ప వాగ్దానం నీ జీవితంలో కూడా నెరవేర్చేందుకు తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసయ్య ఈ దినమున సంసిద్ధుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు గనుక ఆదికాండం 12వ అధ్యాయము ఈ 2వ వచనాన్ని నీవు గట్టిగా పట్టుకోగలిగితే, అబ్రహాముకు అనుగ్రహించిన ఈ దీవెన నాకు కావాలి, అబ్రహామును నింపిన ఈ ఆశీర్వాదం నాకు కావాలి. దేవా, ఈ దినమున నేను కూడా గొప్ప జన్మగా అవ్వాలనుకుంటున్నా, నా నామమును కూడా నీవు గొప్పగా చేస్తావని నేను నమ్ముచున్నా, నేను కూడా ఆశీర్వదింపబడతాను, ఇది నేను నమ్ముచున్నా. అలాగే నేను అనేకులకు ఆశీర్వాదకరంగా అవుతాను తండ్రి, నీ చిత్తము నా యందు నెరవేర్చబడాలని కోరుకుంటున్నా అని ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఈ విధముగానే నేను కూడా ఆశీర్వదింపబడతా. అబ్రహాము వలనే తండ్రి దృష్టిలో నేను కూడా ఉంటాను, నేను కూడా ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటాను అని గనుక నీవు నమ్మి ముందుకు అడుగులు వేయగలిగితే ఈ ప్రత్యేకమైన దినమున దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి నింపుటకు సంసిద్ధుడై ఉన్నాడు. దేవతి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి విశ్వసించి ఈ వాక్కును యేసు నామములో నీవు పొందుకును. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. నాయన అబ్రహాము ఎంత ధన్యుడు నాయన, నిజముగా మీ మాటను బట్టి చేశాడు. మీ మాటను బట్టి నాయన తానున్న చోటును వదిలి మీరు చూపించే ప్రదేశంలోకి వెళ్ళాడు. నిజముగా అబ్రహాము గొప్ప జనముగా ఆశీర్వదింపబడ్డాడు. తన నామము నాయన గొప్ప చేయబడింది. తను ఆశీర్వదింపబడ్డాడు, మిక్కిలిగా ఆశీర్వదింపబడ్డాడు. నాయన అనేకులకు ఆశీర్వాదకరముగా మారాడు. నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ విధముగానే ఎందరైతే యోచిస్తూ ఉన్నారో, ఆలోచిస్తూ ఉన్నారో, ఈ వాగ్దానం నాకు కూడా కదా, ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనము నాకు కూడా వాగ్దానమే కదా, ఇది నా జీవితంలో కూడా యేసు నామములో నెరవేర్చబడును గాక అని ఎందరైతే ఎదురు చూస్తున్నారో వారందరి జీవితంలో యేసు నామములో ఇది నెరవేర్చబడును గాక తండ్రి అని పలుకుచు మీ ప్రియమైన కుమారుడు కుమార్తెను మీ చేతులకు అప్పచెప్పి బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.